తిరుమల లడ్డూలో జంతువులకు ఇవ్వగలిసింది ఎపిక్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఆ ఫ్యాట్, ఈ ఫ్యాట్ ప్రతిసారి చెప్పాలి అన్న మనసు కదుక్కుంటుంది. ఇట్స్ నాట్ ఫెయిర్ కదా అని. కానీ వీళ్ళు ఎంత ప్రభుత్వంలో ముఖ్యులు ఎంత దుర్మార్గంగా మాట్లాడారో జనానికి కూడా అర్థం కావాలి కదా అని పదే పదే దాన్ని ప్రస్తావించడం కానీ, లేకుంటే చాలా కలుక్కంటుంటుంది. ఏంట్రా బాబు ప్రతిసారి ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని. కానీ వాళ్ళు మాట్లాడే ఆ దారుణం తెలియాలి కదా జనానికి కూడా. సరే వీళ్ళేదో మాట్లాడారు, ఫైనల్గా సిబిఐ సిటప్ ఏమీ లేదనేది సంతోషపడి ఊపిరి పీల్చుకోవాల్సిన చోట, అరే మేము ఏదో నివేదికలో సస్పెక్టెడ్ అన్నారు, అది ఉండొచ్చు అని చెప్పి అనుకొని ఆ మేరకు విచారణ చేశాం, ఏమీ లేదంట సంతోషం అని చెప్పి దాన్ని పక్కన పెట్టాల్సిన చోట పదే పదే వీళ్ళు ఆ పెద్ద జేఆర్ స్వామిని బెదిరించి లేఖ రాయించారని చెప్పి నిన్న చూసాం. మళ్ళీ ఇంకా ఇందులో ఏమీ లేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, రెండు చేతులు అయితే దండం పెడతాం, ఇక ఇదన్నీ ఆపేయండి, సిబిఐ సిట్లో ఏమీ లేదు కదా అని చెప్పి చెబుతూ ఉన్న వాళ్ళ మీద బూతులు మామూలుగా తిట్టట్లేదు అసలు దారుణమైన బూతులు తిడుతూ ఉన్నారు. అండ్ అదే విషయాన్ని ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా, అయ్యో నన్ను చంపుదామని కూడా బెదిరిస్తున్నారు, నువ్వు ఆ లడ్డులో ఏమంటారు పాకు, గోకువ్వు, ఫీ ఆయిల్ ఇవన్నీ కలిసాయని చెప్పు అని చెప్పి ఆయన ప్రతిసారి ఆయన కూడా ఈ పదాలు ఉచ్చరించలేక షార్ట్కట్లో పాకువ్వు, గోకువ్వు, ఫీ ఆయిల్ అని అంటుంటారు. కలవమని నువ్వు చెప్పరా అని నన్ను బూతులు తిడుతూ ఉన్నారు. ఒక నంబర్ కాదు, 20-25 నంబర్ల నుంచి ఫోన్లు చేసి రకరకాల మనుషులు నన్ను చంపినా కూడా నేను చెప్పను, లేనిది ఉందని ఎందుకు చెబుతాను, ఇంత దుర్మార్గం ఏంటి, ఇంత రాంచకం ఏంటి. నేను నారా లోకేష్ గారికి కూడా నేను ఇది చెప్పాను ఆ విషయం. యాజ్ యూజువల్గా ఆయన దగ్గర నుంచి స్పందన ఉండదు. యాజ్ యూజువల్ అంటే ఇంతకు ముందు కూడా ఏదో ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లున్నారు, ఆయన స్పందించినట్లేదు, అందుకే యాజ్ యూజువల్ అంటారు. ఆయన అసలు స్పందించలేదు. అవును లేనిది ఉంది అని చెప్పడం ఏంటి, వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో నన్ను చంపుతామనో లేకుంటే నన్ను తిడుతున్న వాళ్ళ మీద కదా ప్రయోగించాలి. ఇప్పుడు ప్రయోగించరా? ఇంత బరితెగింపు ఏంటి? అసలు ఎంతగానం దాన్ని దిగజారుస్తారు. నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఈ కొవ్వులని కాకుండా, ఈ లిటరల్లీ క్లీన్ చేసే కెమికల్ అని కాకుండా దానికి మించి ఇంకా వేరేదో కలవడం, ఇంకా అంతకు మించి కలిసిందని చెప్పరా అని చెప్పి నన్ను తిడుతూ ఉన్నారు. ఇంత అన్యాయమా అండి? ఇంత దుర్మార్గమా? ఎందుకు ఇంత బరితెగింపులు? ఎందుకు ఆ అంశాన్ని రాజకీయంగా వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఎందుకు వీళ్ళు దిగోకు పోతున్నారు? ఇగో కూడా కాదు, అసలు చాలా చాలా డౌన్ గ్రేడ్ కంటే ఇంకా డౌన్ గ్రేడ్ రాజకీయం ఎందుకు చేస్తూ ఉన్నారు? బాబోయ్, ఎంతమందిని బెదిరిస్తారు, ఎంతమందిని ఎట్లా తిడతారు, ఎంతమందితో ఇదంతా వ్యవహారం? అసలు వీళ్ళకి ఏం కావాలి? శాశ్వతంగా వీళ్ళే అధికారంలో ఉంటారని చెప్పి ఇంకెవరైనా కనుక ఒక రెఫరెండం పెట్టి ప్రకటించేసుకోండి, అప్పుడన్నా ఇటువంటి రాజకీయాలు తగ్గుతాయేమో. ఏందండి బాబు?